హలో ఫ్రెండ్స్, నిన్న సలార్ నుండి ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అయింది. మరి ఈరోజు ట్రెండింగ్ నెంబర్ 1గా నిలిచింది. మరి సలార్ నుండి వచ్చిన సూర్యుడు అనే ఫస్ట్ సింగిల్ అయితే మాత్రం ఎమోషనల్గా సెంటిమెంటల్గా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ సాంగ్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో ఇక ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కౌంటర్గా కూడా 2 వీడియోలు చేశాను, అవి చూడండి. అయితే ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి భయ్య, చాలా అప్డేట్స్, కొత్త అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. సలార్ ప్రమోషన్స్ అనేవి 16న స్టార్ట్ అవుతున్నాయి. మరి ఏ విధంగా స్టార్ట్ అవుతున్నాయి అనేది వీడియోలో చెప్తాను. అలాగే సలార్ 2వ ట్రైలర్ ఎప్పుడు వస్తుందనేది చెప్తాను. దాంతోపాటు అందరికీ కావాల్సింది సలార్ యొక్క బుకింగ్స్, టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్లు రేట్లు ఎంతో కూడా అఫీషియల్గా వచ్చే అవి కూడా చెప్తాను. అవి మిస్ అవ్వకూడదంటే వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇక ఆ విషయం పక్కన పెడితే సలార్ ప్రొడ్యూసర్ విజయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు భయ్య. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఆసక్తికరమైన క్వశ్చన్స్ అడిగితే దెమ్మ తిరిగిపోయే సమాధానాలు మన ప్రొడ్యూసర్ చెప్పాడు. అసలు క్వశ్చన్ యాంకర్ ఏమడిగిందంటే, సలార్కి కేజీఎఫ్కి క్రాస్ ఓవర్ ఉంటుందా, అలాగే సలార్లో మన యస్ యొక్క కేమియో ఉంటుందా అని క్వశ్చన్ ఇస్తే, సలార్కి కేజీఎఫ్కి లింక్ లేదు, క్రాస్ ఓవర్ లేదు, యస్ కేమియో లేదు, ఇది స్పెషల్ స్టోరీ, ప్రెస్ స్టోరీ, సలార్ కోసమే, రెబల్ స్టార్ ప్రభాస్ కోసమే పుట్టిన స్టోరీ అని వల్లగుద్ది కరాకటిగా చెప్పేశాడు. అంటే కేజీఎఫ్కి సలార్కి లింక్ లేదు అన్నమాట. అలాగే ఈ సలార్ మూవీలో ప్రభాస్ యొక్క యాక్షన్కు మైండ్ మ్యాడ్ మ్యాక్స్ అయిపోద్దని మన ప్రొడ్యూసర్ విజయ్ గారు చెప్పారు. అలాగే ప్రశాంత్ నీల్ ఈ సలార్ మూవీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని కూడా ప్రొడ్యూసర్ చెప్పాడు. ఈ సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని మనందరికీ తెలుసు. అయితే కట్స్ కొన్ని చేస్తే గనక యూబైఏ సర్టిఫికేట్ వస్తుందని ప్రశాంత్ నీల్కి విజయ్ ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడంట. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం కట్ చేసే యోచనలో లేడు. ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఈ యాక్షన్ యొక్క కోర్ అసలు మిస్ అవ్వకూడదు, అదే విధంగా తదావిధంగా తీసిన విధంగా ఉండాలని ఈ కట్స్ ఏమి లేకుండా ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని మరి మన ప్రశాంత్ నీల్ ఉంచేశారనమాట సలార్లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని. అలాగే కేజీఎఫ్ మూవీలో అయితే ప్రశాంత్ నీల్ కేవలం ఎలివేషన్ మరియు స్క్రీన్ ప్లే పైనే దృష్టి పెట్టాడు. కానీ ఈ సలార్ మూవీకి స్క్రీన్ ప్లేతో పాటు ఈ కథ మీద కూడా దృష్టి పెట్టాడు. కథనాలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నాడని మన ప్రొడ్యూసర్ విజయ్ గారు చెప్పుకొచ్చారు. ఇక సలార్ కెమెరామెన్ అయితే కేజీఎఫ్కి 5 టైమ్స్ హైలో ఉంటుంది సలార్ మూవీ అని కెమెరామెన్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఈ సలార్ టీం ఈ సలార్ మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమైపోతుంది. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇండియాలో ఈ సలార్కి ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ అవసరం లేదు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ ఈ అన్నదమ్ముల్లా పెరిగిన ఈ ఇద్దరు స్నేహితులు మన జక్కన్న రాజమౌళితో ఇంటర్వ్యూ అనేది ఉంది. ఇది 16న షూటింగ్ జరుపుకుంటుంది, మనకు 17-18లో వస్తుంది. అలాగే సలార్ ట్రైలర్ 2వ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ 18వ తారీఖున వస్తుందన్నమాట. ఇది ఫుల్లీ యాక్షన్ లోడెడ్ ట్రైలర్. ఇక ఈ సలార్ యొక్క టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే, ట్రైలర్లో ఆల్రెడీ చెప్పారు 15వ తారీఖున ఓపెన్ అవుతాయని. కానీ అన్ని దిక్కుల్ని 15వ తారీఖున ఓపెన్ అవ్వవు. సింగిల్ స్క్రీన్లో అయితే కొన్ని హోల్డ్లో పెడతారు. బెనిఫిట్ షోలు అయితే మాత్రం ఈ బుక్ మై షో వాటిల్లో దొరకవు, డైరెక్ట్ థియేటర్ల దగ్గరే దొరికితే మనకు మార్నింగ్ 8 షో ఆ టైప్లో పెడతారనమాట. కానీ కొన్ని ప్రీమియర్ షోలు అలాగే మల్టీప్లెక్స్లో మాత్రం 15 టికెట్లు బుకింగ్స్ అనేవి ఓపెన్ చేసేస్తారు. ఇక టికెట్ రేట్ విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్కి 250, మల్టీప్లెక్స్లో 350 కింద ఉంది. ఇక 22న ప్రళయం ఓపెన్లా మన ముందుకు రాబోతుంది. నేనైతే ఏగరగా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.